అప్పుడు రాసిచ్చి నీ నాయన చేసిన అవినీతి, నీ అన్న చేసిన అవినీతి, నీ బావ చేసిన అవినీతి, నీ సంతోష్ చేసిన అవినీతి మొత్తం తీసి చిట్ట పట్టాలతోటి ఉట్టిగా రోజుకో పూటకు ఒక మాట మాట్లాడు కాదు. ఓ ఎమ్మెల్యే మాట్లాడినా ఆయన మీద మాట్లాడినా, ఇంకా సూర్యాపేట పోతే ఇంకో ఆయన మీద మాట్లాడినా, ఇట్లా కాదు. ఏదే చిట్టపత్రాలు ఉన్నాయో తప్పులు అన్ని నువ్వు ఒప్పుకొని, ఇప్పుడు నువ్వు ఏ దందా చేస్తే నువ్వు బుర్జ్ ఖలీఫాలా కావచ్చు 20 లక్షల వాచ్ పెట్టిందండి ఆమె చెప్పింది కదా. 20 లక్షల వాచ్ మంగళ పని చేస్తే రావు కదా. మా మంగళాన్నలకు వస్తున్నాయా, మా నాయ బ్రాహ్మణాలకు వస్తాయా నీ పైసలు అని వాచ్లు పెట్టగలుగుతుందా? ఇదంతా టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు, తెలంగాణ మొత్తం తెలుసు. ఈమె అవినీతి చేసింది, అవినీతి పర్రాలే ఈమె అని. మళ్ళీ అవినీతి పర్రాల దగ్గరికి ఎట్లా పోతాం? సో అందుకనే నాకు అవన్నీ ఏం కనిపించాయి. ఆ కన్నీళ్లు గార్చింది కదా, ఇవన్నీ ప్రమాణాలు చేశాను. నేను ఆమెనేం వ్యక్తిగతంగా అనదలుచుకోలేదు. కానీ నేను చూసే తెలంగాణ, నేను చూసే దుర్కోణం డిఫరెంట్, వేరే ఉన్నది. నా 69లో నా తెలంగాణ అద్భుతమైన తెలంగాణగా ఉండాలని కలలు కన్నా 69 ఉద్యమకారులు ఎవరైతున్నారో చూసినావా, ఎలాంటి కూడా కొంతమంది బతుకున్నారు. నేను చచ్చిపోయినాక నా బొంద తెలంగాణలో పెట్టాలని చెప్పాను అని వాళ్ళ ఆస్తులు రాసి పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆశయాలు మా మీద ఉంటాయి. అవి మమ్మల్ని డామినేట్ చేస్తాయి కాబట్టి ఇవన్నీ పెద్ద నేను పట్టించుకున్నామని.